हनमकुंडा अंबेडकर भवन में एसआईआर पर तरबियती प्रोग्राम। साबिक कारपोरेटर एडवोकेट अबू बकर ने अवामी गलतफहमियों पर वजाहत तलब की। हनमकुंडा के अंबेडकर भवन में बीएलओज और बीएलएज के लिए एसआईआर यानी सिस्टम ऑफ इम्प्लीमेंटेशन से मुताल्लिक एक आगाही व तरबियती प्रोग्राम का इनेकाद किया गया, जिसमें मुताल्लिका अफसरान, जिम्मेदारान और मुख्तलिफ सियासी व समाजी शख्सियात ने शिरकत की। प्रोग्राम का मकसद एसआईआर अमल के हवाले से मालूमात फराहम करना, शुकूक शुबहात को दूर करना और अवाम तक दुरुस्त मालूमात की तरसील को यकीनी बनाना था। इस मौके पर साबिक कारपोरेटर एडवोकेट अबू बकर ने प्रोग्राम के दौरान जिम्मेदार अफसरान और मुताल्लिका ओहदेदारान से मुख्तलिफ उमूर पर वजाहत तलब करते हुए अवाम में मौजूद कई गलतफहमियों और शुकूक शुबहात को ज़ेरे बहस लाया। उन्होंने कहा कि एसआईआर अमल के बारे में अवाम के जहनों में कई सवालात मौजूद हैं, जिनका बरवक्त और वाज़ेह जवाब देना बेहद ज़रूरी है ताकि किसी किस्म की उलझन या बेएतमादी पैदा ना हो। एडवोकेट अबू बकर ने जिम्मेदारान के साथ तफसीली तबादला ख्याल करते हुए बाज़ तकनीकी और इंतजामी उमूर पर सवालात उठाए और इस बात पर जोर दिया कि आम शहरियों को इस अमल के हर मरहले से वाकिफ करवाया जाए। उन्होंने कहा कि अगर अवाम को मुकम्मल मालूमात फराहम ना की जाएं तो गलत फहमियां जन्म लेती हैं, जिससे अफवाहों को भी फरोग मिल सकता है। నేను ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్పండి సార్. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చెప్పినాక ఇంకా మాట. ఓకే సార్, ఐడి ప్రూఫ్స్ ఎంప్లాయీస్ అయితే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ పెన్షనర్స్ అయితే వాళ్ళ ఐడి కార్డు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్, లోకల్ అథారిటీస్ ఇచ్చిన ఏదైనా ఐడెంటిటీ కార్డు అంటే జాబ్, మన్రేగా లాంటి ఉపాధి హామీ పథకంలో వచ్చిన ఐడి కార్డ్స్ కూడా ఉంటాయి. అలాంటి బర్త్ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన బర్త్, ఇండియన్ పాస్పోర్ట్, 10th క్లాస్ సర్టిఫికేట్, అది సిబిఎస్ఈ కానీ స్టేట్ బోర్డు కానీ ఏ బోర్డు నుంచి ఇచ్చిన 10th క్లాస్ సర్టిఫికేట్. తర్వాత ఫారెస్ట్ రైస్ సర్టిఫికేట్ అని ఉంటుంది, మనకి ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో లేదు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలలో ఫారెస్ట్ రైస్ సర్టిఫికేట్స్ అని ఇస్తారు. ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ ఫోటో ఉంటుంది, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టిన, లేదా హౌస్ ఆర్ ల్యాండ్ అలాట్మెంట్, కొందరు లబ్ధిదారులకు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు లేదా ప్లాట్స్ అలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాయి. మనకు ఇప్పుడు సప్లై చేసిన ఫామ్లో వెనక సైడ్ ఉన్నాయి సార్, అలాంటివి ఏమన్నా ఉంటే ల్యాండ్ లేదా హౌస్ ఇచ్చినప్పుడు లబ్ధిదారులకు ఇచ్చిన సర్టిఫికేట్ లాంటివి, లేదా ఆధార్ కార్డ్. ఒకటేనండి, ఆధార్ అనేది ఓన్లీ ఫర్ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మాత్రం పనికొస్తుంది తప్ప ఈ లింకేజ్ కోసం పనికిరాదు. ఆధార్ ఓన్లీ ఐడి ప్రూఫ్ కోసం మాత్రమే పనికొస్తుంది, నాట్ లింకేజ్ కోసం మాత్రము దాన్ని డాక్యుమెంట్ రూపంగా తీసుకోవడం. మీరు చెప్పే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాస్పోర్ట్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ లీగల్ సరే ఆ ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ తరఫున అవి చెప్పే సర్టిఫికేట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ కనుక 2002 ముందు చనిపోయి ఉంటే ఇప్పుడు వాడు ఏం సబ్మిట్ చేయాలి? వాళ్ళకి సర్టిఫికేట్ మీరు ఇస్తారా? ఇప్పుడు ఒకటండి, మనకు 2002 గంటల ముందు ఉన్న వాటికి సర్టిఫికేట్ ఇప్పుడైతే ఎవరు ఇయ్యరు. అప్పుడుది ఏమైనా మీ దగ్గర కాపీ ఉంటే ఆ కాపీ మాత్రం మనం సబ్మిట్ చేయలేదు కదా. ఇప్పుడు పెట్టింది కదా, ఇప్పుడు కూడా ఇంతకుముందు అయినప్పుడు ఏ డాక్యుమెంట్ అడగలే కదా, మీరు ఆ ప్రూఫ్స్ అప్పుడు ఎందుకు పెట్టుకోలేదు? మళ్ళీ ఇప్పుడు మీరు ఈ ప్రూఫ్స్ అన్ని అడుగుతారు కదా, సమాధానం చెప్పాలి నాకు. ఇప్పుడు మీరు ఎందుకు పెట్టుకోవాలంటే మేము సమాధానం చెప్పేటోళ్ళం కాదండి. మీరు స్టేట్ లెవెల్ రివ్యూ మీటింగ్ అయినప్పుడు నేను లెటర్స్ ఇచ్చిన మైక్ ఏ పర్సనల్ లేదు. 3 years బ్యాక్ ఇక్కడ పెట్టిన మీటింగ్, మీ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చి అప్పుడు ఇచ్చిన కదా, వినయ్ భాస్కర్ లెటర్ మీదనే ఇచ్చిన నేను. ఒకవేళ మన తండ్రి ఒకటేనండి, మ్యాప్ అయితే మాత్రము ఏ డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యాప్ అనే దానికి ఒకటి చెప్తున్నాను, ఒకవేళ మన పేరు ఒకవేళ 40 సంవత్సరాలు ఈ రోజు వయసు ఉండి ఆ రోజు నాడు మన పేరు ఉండుంటే లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు నాడు కూడా మనకు వయసు ఉంది కానీ మన పేరు ఇంక్లూడ్ కాకుంటే మన తల్లిదండ్రులతో చేసుకోవచ్చు. ఆ రోజు నాడు కూడా మన తల్లిదండ్రుల పేరు కూడా కాకుంటే తాతతో కూడా చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఒకవేళ అనుకోకుండా చాలా మంది ఉన్నారు సంస్థలలో అసలు వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ డాటా కానీ వాళ్ళ దానికి 2002లో లేదు, వాళ్ళ దగ్గర ఓన్లీ ఆధార్ కార్డు తిరిగాము. చెప్పండి నాకు సమాధానం. ఇవన్నీ తెలుస్తాం వాళ్ళకు, బిఎల్ఓస్ అప్డేట్ చేసి వాళ్ళు
ఇది ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇది ఇక్కడ వీళ్ళు అడిగిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయవలసిన బాధ్యత ఉన్నది. దాన్ని చెప్పిన వాటిని రాసుకొని మీ హైకమిషన్ మీ ఎలక్ట్రానిక్ మాట్లాడతారా ఇంకేం చేస్తారా అనేది చేయకపోతే మనం ఇంత చేసి కూడా వృధా అవుతుంది. ఆ డౌట్స్ అడిగిందంటే అందులో వాస్తవాలు ఉన్నాయి. ఇక్కడ సామాన్యుడు ఏమని తిరుగుతాడు, మీరు చుట్టూ తిరగలేడు కదా, వాళ్ళకి తెలియదు. చేతిలో మళ్ళీ బస్ యాత్ర పెట్టుకొని తిరుగుతాం, మళ్ళీ పిచ్చుల కోసమే చేసేది. దాని కొద్దిగా మీరికి మీరు మాట్లాడండి సార్. మీరందరూ కూడా మీది మాట్లాడి మరి ఈ డౌట్స్ వచ్చినాయి, వీటిని ఏ విధంగా చేయాలి, వారికి ఎగ్జామ్షన్ ఇస్తారా, ఏ విధంగా ఎగ్జామ్షన్ అంటే ఏం పెట్టాలి, అలాగే ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారా ఎంఆర్ఓ నుంచి? కానీ వీళ్ళందరూ కూడా యాడ్ చేసేటప్పుడు 12 మళ్ళీ ఏం యాడ్ చేయరు. ఈ 12 ఉన్న దాంట్లో ఇది పేద ప్రజలకు 2-3 ఏళ్ళు అవసరం. డేట్ ఆఫ్ బర్త్ అన్నా ఇప్పుడు ఇవన్నీ పెట్టింది కూడా ఇట్లా డిలీట్ చేయడానికి. అందుకే మనము జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని అదే చెప్తున్నాము. ఇప్పుడు మీకున్న డౌట్స్ అన్ని రాసుకొని క్లియర్ చేసుకొని వాళ్ళు బ్యాక్ రావాలి. అట్లయితేనే అయితే, లేకపోతే పోతే ఇవన్నీ. ग्राउंड लेवल चूస్తున్నా కాబట్టి సంబంధం చూస్తున్నా కాబట్టి उसमें 12 में एक डॉक्यूमेंट भी नहीं रहता है, एक भी नहीं रहता। डेट ऑफ बर्थ कब आया सर? आधार कार्ड नहीं रहता। मैं एक एग्जांपल बोलता आधार है ना, आधार में इट्स नॉट ए प्रूफ, इट्स ओनली आधार इज द प्रूफ नाउ। లే కాదు, ఉంది ఆధార్ ప్రూఫ్ కాదు, आधार इज द प्रूफ। ఖాళీ ఆధార్ మీద చేస్తారంటే అన్నీ అయితే మరి అన్నీ అయితే ఆధార్ కార్డు మీద చెయ్యరు. आधार इज द आईडी प्रूफ। ఒకటి ఆధార్ పెడితేనే సరిపోతుంది కాదు సార్, మరి మార్క్స్ 6 నింపి ఇప్పుడు ఫ్యామిలీ ట్రీ అనేది ప్రూవ్ చేయాలి. ఆడ ఫ్యామిలీ ట్రీ ప్రూవ్ చేయకుంటే కాదు. ఆడ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ని ప్రూవ్ చేయాలంటే వాళ్ళు పెట్టాలి, ఆధార్ కార్డు అది పెట్టాలి, లేదా వాళ్ళ తాత దాని పెట్టాలి, ఎవరైనా పెట్టాలి. మరి వీడే कर में बोलता पानी पी रहा हूँ బీహార్లో తీసిన తర్వాత 41 lakhs పీపుల్ అపీల్ చేసి ఫైనల్ డ్రాఫ్ట్ ప్రింట్ కాకముందే ఎలక్షన్ చేసినాడు. ఇది మీరు గమనించారు. ఇప్పుడు ఈ 13 2 దొరికాయి. ఆధార్ కార్డు దొరకదు, ఒకటేనా? ఆధార్ కార్డు ఉంటుందా? ఆధార్ కార్డు కదా ఈసీ విద్యలకు లోబడి అని ఉన్నది కదా. ఆధార్ కార్డు ఒకటి పెడితే యాక్సెప్ట్ చేయాలి, ఫ్యామిలీ అనేది ప్రూవ్ చేయాలి. ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ది, మదర్, లేదా వాళ్ళ అమ్మది, తాతది, వాళ్ళ స్టడీ సర్టిఫికేట్. పాస్పోర్ట్ ఎంతమందికి ఉంటారా? ఎవరు బయటికి పోతారో మీకు ఒక పాస్పోర్టే రాసేదా? డేట్ ఆఫ్ బర్త్ 13 ఉన్నాయి కదా. డేట్ ఆఫ్ బర్త్ అన్న నేను పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఒక సర్టిఫికేట్ ఇచ్చేది, నేను స్కూల్లో పెట్టి. ఒక్క నిమిషం. నేను ఒక పని చేయండి, మీకు ఈ వారం 10 రోజులల్లా ఒక్క నిమిషం స్పెషల్ కేసెస్ ఇట్లా ఉంటానో ఒకటి మనకు కలెక్ట్ చేసి ఇవ్వండి. లేదంటే ఈ వారంలో లోపల సెంట్రల్ కమిటీ వస్తున్నారంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ డబ్బుని మనం అడిగితే దాన్ని ఏ విధమైన ఎగ్జామ్షన్ ఇస్తారా, సమాధానం ఎట్లుంటుందా అనేది చూడాలి. గతంలో 5 రాష్ట్రాలు చేసిన దాంట్లో ఇక్కడ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తారనేది మనం తెలుసుకుందాం ఆ రోజు. 2 ఇంపార్టెంట్ ఇష్యూలు. వీళ్ళు ఇచ్చిన 25 హోటల్ లిస్ట్ అనేది చాలా డివిజన్స్లో వేరే డివిజన్ల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు నా పార్టీ డివిజన్లో బూత్ నెంబర్ 132లో ఒక 30 నుంచి 40 పేర్లు వరంగల్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ లిస్ట్లో లేటెస్ట్ వీక్ తీసుకొని తిరిగే లిస్ట్లో ఇది ఎప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తారు పాపం. ఇప్పుడు వరంగల్ అని ఒకటి నా డివిజన్లో వచ్చి పడ్డారు. మనకి ఎట్లా తెలియాలి నాకు ఈ ఓటర్ లిస్ట్లో ఉన్నట్టు, వాళ్ళది ఎట్లా మ్యాపింగ్ అవుతుంది? నేను అన్ని నా దగ్గర ఒక 10 బూతులు పెడతాను. నాయే సార్
మీరు అడిగారు సార్. ఇప్పుడు ఇంట్లో మీకు మీ డివిజన్లో ఒక పార్ట్ సపోజ్ 133 పార్ట్లో ఒక 30 ఓటర్లు వేరే వాళ్ళు ఉన్నారు. మనకు సాధారణంగా ఒకటే రూల్ ఇక్కడ, జనరల్గా మనము సాధారణంగా నివాసం ఉండి వంట చేసుకుని తినేవాడే ఇక్కడ ఓటర్ ఉంటాడు, అంతేగాని ఎక్కడున్నారో ఓటర్ ఉండాల్సిన అవసరం లేదు.